లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆల్మోస్ట్ నోటిఫికేషన్ కూడా దగ్గరలో ఉంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. తెలంగాణలో బీజేపీ వర్స్ కాంగ్రెస్ ఉండబోతుంది. బీఆర్ఎస్ భూస్థాపితమే అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏంటి భవిష్యత్ ఏంటి బీఆర్ఎస్ ది? కాంగ్రెస్ బీజేపీ ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నాయి తెలంగాణలో? లోక్సభ ఎన్నికలు ఎట్లుంటాయంటే జనరల్ గా కూడా ఇవి నేషనల్ పర్సెప్షన్ లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేషనల్ పర్సెప్షన్ లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రాంతీయ పార్టీలు కొట్టుకపోతాయి ఇలా. సో అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, అది భారత రాష్ట్ర సమితి అయినా ప్రాంతీయ పార్టీ. సో నేషనల్ పర్సెప్షన్ లో బీఆర్ఎస్ పార్టీ రోల్ ఏందనేది ప్రజలు ఆలోచిస్తారు. సో అందులో భాగంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతాయి అనేది ఒక చర్చ ఉన్నది. వాస్తవానికి కూడా ఆ ఫీలర్ తెలంగాణలో కొంత కనపడుతున్నది. దాదాపు 10 సీట్ల వరకు, 10 కాకపోయినా 9 సీట్ల వరకు అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలే జరుగుతాయి తెలంగాణలో. మిగతా సీట్లలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతాయి. సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లలో ఈ రెండు పార్టీలకు పోటీ ఇస్తుంది. సో కాబట్టి నేషనల్ పర్సెప్షన్ లో బీఆర్ఎస్ పార్టీ కొంత వెనుకబడే అవకాశం ఉంది. ఓట్ షేర్ పర్సెంట్ కూడా బీజేపీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు వస్తున్న అంచనాలు, ప్రజల నుంచి వస్తున్న, గ్రౌండ్ నుంచి వస్తున్న అంచనాలు. సో కాబట్టి ఆ ఎన్నికలు ఈ నేషనల్ పర్సెప్షన్ చూస్తారు. కానీ ప్రాంతీయ పార్టీలను అంత ఈజీగా వదులుకుంటారు తెలంగాణ ప్రజలు? ఎందుకంటే చాలా సెంటిమెంటల్ ఉంటారు కదా మన వాళ్ళు. తెలంగాణ తెచ్చుకున్నాము, కొట్లాడినాము, అమరవీరులు 1200 మంది చనిపోయారు, త్యాగాలు, ఇవన్నీ గుర్తురావా వాళ్ళకి, ప్రజలుగా? ఇప్పుడు నేనేమంటే గుర్తొస్తే మన ఎందుకు ఓడిపోయారు? ప్రాంతీయ పార్టీ పోయి కదా ఓడిపోయింది. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా గెలిచింది. సో ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ కన్నా కూడా వీళ్ళు చేసిన పాలన తీరును బట్టి వాళ్ళు ఓడిపోయారు ఎన్నికలు. సో ఇవాళ నేషనల్ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు అది జాతీయ వాళ్ళంతో జరిగే ఎన్నికలు కాబట్టి రేపు పార్లమెంట్లో రేపు ఎవరు ప్రధానమంత్రి అవుతారు, బీజేపీ అవుతుందా కాంగ్రెస్ అవుతుందా అనేది ఒక పర్సెప్షన్ కనపడుతుంది. అది రాహుల్ గాంధీ లేకుంటే మళ్ళీ నరేంద్ర మోడీ తిరిగి అవుతారా అనేది ఎన్నికల చర్చ జరిగినప్పుడు ఇక వీళ్ళు ఉండరు ఆ చర్చలో. అందుకోసమే రేపు లోక్సభ ఎన్నికల్లో వెనుకబడుతుంది బీఆర్ఎస్ అనేది స్పష్టంగా అందరూ చెప్తున్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది రాజీనామాలు జరగబోతున్నాయి. మరి కొద్ది రోజులు ఎలక్షన్స్ కి ముందు, లోక్సభ ఎన్నికలకు ముందు రాజీనామాలు జరుగుతున్నాయంట. కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతున్నారంట కీలక నేతలు, మాజీ మంత్రులు కూడా ఉన్నారంట. దీనికి సంబంధించిన ఏమన్నా సమాచారం ఉందా మీ దగ్గర? చర్చ అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు ఒకటి, కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది ఎమ్మెల్యేలు రావాలని ఒక ఆలోచన ఉన్నది. వాళ్ళు గతంలో కాంగ్రెస్ లో ఉండొచ్చు, కొంతమంది టీడీపీలో ఉండొచ్చు. వాళ్ళే ఎక్కువగా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి పోదామని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే వస్తున్న వార్తలను బట్టి కానీ వాళ్ళు చేస్తున్న వ్యవహారం కానీ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యేలు తీసుకునే పరిస్థితి కనపడతలేదు. ఒకవేళ నిజంగానే రావాలి అనుకుంటే, ఎవరైనా రావాలి అనుకుంటే దాన్ని ఏ రూపంలో తీసుకోవాలనేది వాళ్ళు కూడా ఆలోచన చేసుకుంటారు కదా. సో కొంతమంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా రిజైన్ చేస్తుండొచ్చు. మీరు అంటున్నట్టు కొత్తగా నాకు కూడా ఈ మధ్య కాలంలోనే వినపడుతున్న విషయం ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళే ఎంపీలుగా పోటీ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళే వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలుగా పోటీ చేస్తారు, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు అని అంటున్నారు. డెఫినెట్ గా వాళ్ళు రిజైన్ చేసి ఎంపీలుగా పోటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అట్లా ఎంతమంది పోటీ చేస్తారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతమంది రాజీనామాలు చేస్తే అన్ని బై ఎలక్షన్లు వస్తాయి కదా, తర్వాత వస్తాయి కదా, లోక్సభ ఎన్నికల తర్వాత వస్తాయి. అవి నిజంగా వాస్తవమా కాదని తెలియదు. ఇప్పుడు వస్తున్న వార్తల బట్టి మనకు అర్థమవుతుంది. వార్తలు కాదు, అది కొంత చర్చ జరుగుతున్నది. మీరు చెప్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఆ చర్చ ఎంతవరకు ఫలిస్తాయి అనేది ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు ఎట్లుంటాయంటే దగ్గర పడుతున్న కొద్దీ అన్ని బయటపడతాయి. ఇప్పుడు మనకు అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గర పడుతున్న కొద్దీ టకాటక 10-15 రోజుల్లో కొత్త అందరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, వాళ్ళంతా గెలిచిపోయారు. రేపు కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉండి ఏం చేస్తాము, అధికార పార్టీలో పోయి ఎంపీలు అయితే బాగుంటుంది కదా కూడా ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. సో అట్లా వారికి ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా అవకాశం ఒకరికో ఇద్దరికో కల్పించింది అనుకో, ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, ఒకరు కాకుండా ముగ్గురు అనుకో, ఎమ్మెల్యేలో ముగ్గురు రాజీనామా ఎంపీగా పోటీ చేస్తే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి కదా. సో అది జరిగే అవకాశం ఉంటుంది. సో అట్లా ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఉందని ఏదో లేదు ఎట్లా వస్తుంది బయటికి వార్త. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని కూడా టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా కొంత ఉన్నది. రీసెంట్ గా పులి బయటికి వస్తే పులి బోన్లోనేసి చెట్టుకి ఎలాడదీస్తాము, ఆ రోజు కూడా దగ్గరలో ఉన్నాయని కూడా మాట్లాడు. ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి కదా కేసీఆర్ ని అట్లా అనడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు పులి బయటకు వస్తుంది అన్న వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి వాళ్ళు అన్నారు కదా. ఇక మరి పులి అన్నప్పుడు, పులి బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఊరుకుంటారా? దాని బోన్లు వేయాలి కదా.
సో వాళ్ళు అన్నది కాన్సెప్ట్ ఏంటంటే బోన్లో వేస్తామని చెప్తున్నారు. ఉమ్, పులి బయటకు మేము కూడా ఆ పులి కోసమే చూస్తున్నాం, ఉమ్, ఆ పులి వస్తే బోన్లో వేస్తామని చెప్తున్నారు. ఉమ్, అది తప్పేముంది, మరి పులి బయట తిరిగితే మంచిది కాదు కదా, ఉమ్, మంచిదా, ఓకే. సమాజానికి మంచిది కాదు కదా పులి బయట తిరిగితే. ఉమ్, సో దాన్ని బోన్లో పెట్టాల్సిందే. ఉమ్. సో ఆ కాన్సెప్ట్ లో వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు పులి అన్నారు, వీళ్ళు బోన్లో వేస్తున్నారు, అన్న తప్పేమున్నది. ఇప్పుడు దీంట్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ కొలువు తీరిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయని కొంతమంది అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు. అలాంటివి ఏమైనా ఉండొచ్చా? ఇప్పుడు కక్ష సాధన గతంలో మల్లారెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిని ఉద్దేశించి తొడలు కొట్టిర్రు, అలాంటివి జరిగినాయి. సో వాళ్ళ మీద ఏమన్నా రివెంజ్లు ఉంటాయి అనుకోవచ్చా? అలా అని మల్లారెడ్డి తొలగొట్టిన మల్లారెడ్డి ఆ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే, ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పాలన అద్భుతంగా అందిస్తారని చెప్పి కూడా అన్నాడు కదా, మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. అంటే అధికారం వచ్చింది కాబట్టి భయపడ్డాడేమో. కాలేజీలు ఉన్నాయి, విద్యా వ్యవస్థలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. భయపడ్డా లేదా కన్నా కూడా ఉమ్, రేవంత్ రెడ్డి మంచి పాలన అందిస్తారని చెప్పిండు. ఉమ్, ఇప్పుడు ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు కదా రాజకీయం. ఉమ్, ఇప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి చూసుకొని తొడగొట్టిండు. ఉమ్, సో ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పుడు తొడగొడితే కుదరదు అనుకున్నాడు. ఉమ్, అద్భుతంగా ఉంటుంది కాంగ్రెస్ పాలన అని చెప్తున్నాడు. ఉమ్. మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు, మళ్ళీ ఆయన ఏం చేస్తాడో తెలియదు కదా రేపు భవిష్యత్తులో, అవును. ఎక్కడ ఏంది అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లారెడ్డి ఉండబోతున్నాడని ట్రోల్ అవుతున్నాయి వార్తలు. ఇంకా అది నాకు తెలియదు, ఆ, మళ్ళా ఆయన ఉంటాడా నాకైతే తెలియదు. అది తెలియని దాని గురించి ఆ, మాట్లాడడం కరెక్ట్ కాదు. వస్తుంది, ట్రోల్ అవుతుంది వాస్తవం, కానీ ఉమ్. అది మనకు తెలియదు. మరి మళ్ళా కాంగ్రెస్ లోకి వస్తాడని అది ఎంతవరకు తెలియదు, నాకు తెలియదు. ఓకే, రైట్. మొత్తానికి ఓవరాల్ గా ఈ 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 100 రోజులు, ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ సాధ్యం అవుతాయా లేదా? సాధ్యం కాకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ కి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు సాధ్యం అవుతాయా కాదని, సాధ్యం కాదు అనేటోళ్లకు ఒక ప్రశ్న. ఉమ్, 2 లక్షల ఉద్యోగాలు అయితే ఖాళీలుగా ఉన్నాయి కదా, అవి ఇవ్వాలి కదా. ఉమ్. ఆల్రెడీ కేటీఆర్ 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తున్నాడు కదా. ఇప్పుడు భర్తీ చేస్తే మరి 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఎట్లా ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఉమ్, మేము భర్తీ చేస్తామంటారు కదా 1 year లో, చేస్తే తప్పేముంది. ఉమ్, సో ఏది ఆగదు. ప్రభుత్వాలకు ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అన్ని కొనసాగుతాయి. సో వాళ్ళకు ప్రయారిటీస్ మారుతున్నప్పుడు ప్రయారిటీస్ మార్చుకుంటే ఏవి జరగవు. ఇవాళ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, సో ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఊరికిన ప్రయారిటీస్ మార్చుకోరు. ఉమ్, ప్రాంతీయ పార్టీ లాగా వన్ మెన్ షో ఉండదు. ఒక నిర్ణయం తీసుకుని ఉంటే, ఒక విధానపరంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధానాన్ని అమలు చేయడానికి శాయశక్తుల జాతీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. ఇది ఓకే. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇంట్లోనే పాలన కొనసాగాలి. ఉమ్, కాకపోతే ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు తేడా ఉంటుంది. డెఫినెట్గా చేస్తారు. వాళ్ళు వచ్చే 2 నెలలు కాలేదు, వాళ్ళు ఎంబడి ఇవి ఇది చేయలేదు అని మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు.